ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చికి వెళ్ళటానికి ఎస్సీ వాళ్ళు భయపడి బైబుళ్ళు బయట చెంగులు చాటును దాక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. నేను రాజ్యాంగంలో మాకు హక్కు లేదా? చర్చికి వెళ్ళే హక్కు లేదా? చర్చికి నేను వెళ్తా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? మా అమ్మ మా నాన్న చనిపోతే సమాధులు కట్టుకుంటాం, క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? చేస్తారండి. నేను మసీద్కి వెళ్తాను, నన్ను ముస్లింగా మార్చేస్తారా? చెప్పండి సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ చదువుతారు కదా, పోనీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మాకు తెలియదండి అంటే నేను చదివి వినిపిస్తాను. వన్స్ ఒక ఎస్సీగా పుట్టినటువంటి ఒక వ్యక్తి బై వే ఆఫ్ బాప్టిజం కన్వర్షన్ అయితేనే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయాలి తప్ప, నేను చర్చికి వెళ్ళాను కాబట్టి నా క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేస్తా, మా అమ్మ మా నాన్న సమాధుల్లో ఉన్నాయి కాబట్టి గ్రేవ్ యార్డ్లో ఉన్నాయి కాబట్టి రద్దు చేస్తాననే హక్కు నీకు కాదు కదా, ఈ దేశంలో సుప్రీంకోర్టుకు కూడా లేదు. నేను వాలంటర్లీ కన్వర్ట్ అయినా క్రిస్టియానిటీలోకి, నా డిక్లరేషన్ ఉందా, నా బాప్తిజం తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉందా, దెన్ నేను ఎస్సీ రిజర్వేషన్ వదులుకున్నట్టే. అండ్ ది సుప్రీంకోర్టు స్టేటెడ్ ఫర్దర్, వన్స్ నువ్వు క్రిస్టియానిటీని ఒక్కసారి ఎస్సీ స్టేటస్ని వదులుకొని క్రిస్టియానిటీలోకి వెళ్ళి మరలా ఆ క్రిస్టియానిటీలో కనుక నీకు నచ్చకపోతే మళ్ళీ నువ్వు రీకన్వర్ట్ అయ్యి నీ షెడ్యూల్ క్యాస్ట్లోకి వస్తే మరలా నీ రిజర్వేషన్ నీకు వర్తిస్తుంది అని చెప్పినటువంటి జడ్జిమెంటు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు మాకు తెలియదు, రూల్స్ మాకు తెలియదు అనుకుంటే పిచ్చి పొరపాటు మీది. మా జనానికి అవేర్నెస్ లేదు అంతే.